హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా నాకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 నుంచి కాల్ అయితే వచ్చిందనమాట. ఆడిషన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆడిషన్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఎందుకు వచ్చిందంటే కాల్, లాస్ట్ ఇయర్ నేను తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కి అయితే వెళ్ళాను అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 రౌండ్స్కి పైనే 5 to 6 రౌండ్స్ దాకా నేను వెళ్ళాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒక లైక్ 70 మెంబర్స్ స్క్రీన్ అయ్యేంత వరకు, ఎందుకంటే కొన్ని థౌజండ్స్ వస్తారు, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ అని. అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మార్నింగ్ మేము 8:30 or 9కి వెళ్తే నైట్ 9:30 అయింది జస్ట్ ఫస్ట్ రౌండ్ అవ్వడానికి. అండ్ ఫర్దర్గా ఇంకో 3 రౌండ్స్ ఎన్నో అవ్వడానికి నైట్ ఆల్మోస్ట్ 12 అయిందనమాట. సో అంత స్క్రీనింగ్ ఉంటుంది, చాలా చాలా క్విక్గా జరుగుతుంది. బట్ స్టిల్ అంతమంది వస్తారనమాట, అంత టైం పడుతుంది స్క్రీన్ చేయడానికి. సో ఈసారి ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళలోని ఎవరైతే కొంతమంది బాగా పాడే వాళ్ళని, లేదా కొన్ని రౌండ్స్ అడ్వాన్స్ అయిన వాళ్ళని, వాళ్ళ డేటా ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం చిన్న ఇంటర్వ్యూలో అన్నీ తీసుకుంటారనమాట. సో ఆ డేటా బట్టి వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసి మనల్ని ఇన్వైట్ అయితే చేస్తారు. అందుకనే మనకి ఈసారి కాల్ అయితే వచ్చిందనమాట. ఒక 2 వీడియోస్ అయితే పంపమన్నారు. యాక్చువల్లీ నేను క్లాసికల్ సింగింగ్ అదేమీ పెద్దగా నేర్చుకోలేదు. సో మనకి క్లాసికల్ టచ్ కొంచెం తక్కువ, మూవీస్ సాంగ్స్ అవన్నీ అయితే పాడతాను కానీ. సో ఏవో ఒక 2 వీడియోస్ అయితే పంపించాను. బట్ స్టిల్ ఐ లిటిల్ డైసీ అనమాట, అసలు సెలెక్ట్ అవుతానో లేదో అని. మీరేమనుకుంటున్నారు, నేను సెలెక్ట్ అవుతానని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మన ఛానల్లోని వ్లాగ్స్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. నేను సింగింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేసినప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారు కాదు. సో నాకు తెలిసి చాలామందికి అసలు నేను పాడతానన్న విషయం కూడా తెలీదు. నా పాస్ట్ వీడియోస్ ఏవైనా చూసుంటే మీరు మేబీ మీకు తెలుస్తుందేమో. సో మీరేమనుకుంటున్నారు, మన ఛానల్లోని సింగింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా? నేను కూడా ఆలోచిస్తున్నాను ఈ మధ్యన. కొంచెం మరీ అసలు ఒక్కటి కూడా పోస్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ వన్స్ వీక్ అయినా పోస్ట్ చేసుకుంటే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా ఛానల్లోని, అలా అని చెప్పి. సో అది ఆలోచిస్తున్నా. సరే మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి పోస్ట్ చేయాలో వద్దో. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.